హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దోశలు అనమాట. ఇక దోశలోకి అయితే ఇక్కడ నేను ఉడకబెట్టిన టమాటా చట్నీ ఉంటే అది రాసేసాను. పల్లీ చట్నీతో తినేసాము అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పెప్పర్ చికెన్ తినాలనిపించింది, సో ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట జొమాటోలో. చాలా బాగుంది, కొంచెం స్పైసీగా చాలా బాగుంది అనమాట. పెప్పర్ చికెన్ బోన్లెస్ అనమాట. ఇది వీడియో అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ ఇచ్చుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఓట్స్ అనమాట. ఓట్స్ విత్ జాగరీ వేసేసుకొని కొంచెం మిల్క్ వేసేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసాను. బాగా నానిన తర్వాత ఇంకా తినేసాను అనమాట. ఓన్లీ జాగరీ వేసేసుకొని మిల్క్ వేసేసుకొని తింటున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. వన్ అవర్ 2 అవర్స్ ముందు నానబెట్టేసుకుంటాను, ఇంకా బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే బోండాలు తీసుకున్నాం అనమాట. తర్వాత బజ్జీ ఇది చాలా రోజులైంది బజ్జీ తినక, చాలా మంత్స్ కూడా అయింది. సో ఇక్కడ బజ్జీ కూడా తెచ్చుకున్నాం బయట నుంచి వచ్చేటప్పుడు. ఆ చట్నీ ఇచ్చారు, చాలా బాగుంది చట్నీ కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాం అనమాట. ఇక్కడ డెడ్ బై చాక్లెట్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఆల్రెడీ విల్లీ వంకాయ అయితే తినేసాం. ఇది డెడ్ బై చాక్లెట్, ఇది చాలా బాగుంటుంది. ఇదైతే తినేసామన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి అనపకాయలు అనమాట. ఇవి మా అమ్మ అయితే మా తమ్ముడు వస్తుంటే ఇక్కడికి పంపించింది. నా ఫేవరెట్ కర్రీ అది. చాలా 3 years అయిందనమాట నేను తినక. సో అమ్మ వస్తుంటే మా తమ్ముడు వస్తుంటే అమ్మ పంపించింది. చాలా టేస్టీగా చేసుకున్నాను, బాగా వచ్చింది కూర కూడా. ఇంకా రొట్టెలు కూడా చేసి పంపించింది అనమాట. నాకు ఇవి చేసుకోవడానికి రావనేసి రొట్టె అనపకాయల కర్రీ చేసుకొని తినేసాను. ఇది అన్నంలో కానీ చపాతీ రొట్టెలలోకి అన్నిట్లలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. నా ఫేవరెట్ కర్రీ అనమాట ఇది. ఇంకా అనపకాయలు చేసేసుకున్నాను, నా రొట్టెతోటి తినేసాను అనమాట. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది, బాగుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మేము మా మ్యారేజ్ యానివర్సరీకి మండీకి వెళ్ళామన్నమాట సండే. అక్కడైతే ఇక్కడ చికెన్ మండీ తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఫిష్ ఫ్రై కూడా తీసుకున్నాం అనమాట. ఫిష్ బోన్లెస్ తీసుకున్నాం. చికెన్ అయితే ఇంకా 2 pieces తీసుకున్నాం అనమాట మండీ. ఇంకా కొంచెం ఎక్స్ట్రా రైస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ సండే వచ్చేసి నైట్ వెళ్ళామన్నమాట. ఫిష్ కూడా చాలా బాగుందన్నారు. నేనైతే ఫిష్ తిన్నాను, ఓన్లీ చికెన్ ఒకటే తింటాను అనమాట. అది బోన్లెస్ ఒకటే తింటాను. బిర్యానీ అయితే చాలా బాగుంది, టేస్టీగా. ఇక్కడ సూప్ కూడా ఇచ్చారనమాట. సూప్ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. సండే రోజు డిన్నర్కి అయితే వెళ్ళామన్నమాట మండీకి. ఇంకా తర్వాత వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది మైసూర్ బోండా వేసేసాను, చాలా బాగా వచ్చాయి, మంచిగా పొంగాయి. ఒక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.